అయితే జీవితంలో మనకి చాలా జరుగుతూ ఉంటాయి. వాటి మీద మనకి కంట్రోల్ ఉండదు. మనము మన లైఫ్‌లో ఏం జరుగుతుందో, ఎలా రియాక్ట్ అవుతున్నామో అది చాలా ఇంపార్టెంట్ మనకి. అయితే మనకి ఎంత కష్టమొచ్చినా, ఏ ప్రాబ్లమ్ వచ్చినా మన రియాక్షన్ మాత్రం కామ్‌గా ఉండాలి. అరిచి గోల చేయడం, తల తీసుకొని పోయి గోడకు కొట్టేయడం ఇలాంటివన్నీ చేయకూడదు. వాటి వల్ల అసలు ఏమీ ఉపయోగం లేదు. అయితే మీరు మీ ఇంటెన్స్ ఎమోషన్స్ వల్ల మీరు ర్యాష్ డిసిజన్స్ తీసుకుంటారు. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రాబ్లమ్ ఈస్ నాట్ ఆల్వేస్ అ ప్రాబ్లమ్ అని. గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. యువర్ రియాక్షన్స్ టు ది ప్రాబ్లమ్ ఈస్ ద ప్రాబ్లమ్ అని. మనము మనుషులకి ఎలా రియాక్ట్ అవుతున్నామో, మనము మన ఇన్స్టెంట్‌కి ఎలా రియాక్ట్ అవుతున్నామో, మనకి ఎవరైనా క్వెషన్ చేస్తే దానికి ఆన్సర్ మనము ఎలా ఇస్తున్నామో అదే మనకి చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్‌గా ఆలోచించటం, ఆచి తూచి మాట్లాడటం చాలా మంచిది. మనము ఏం మాట్లాడినా మన ఎమోషన్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకొనే మాట్లాడాలి కాబట్టి. మీకు గాని విపరీతంగా కోపం ఉంటే అస్సలు ఆన్సర్ చేయొద్దు. సైలెంట్‌గా 2 జేబుల్లో చేతులు పెట్టుకొని అక్కడి నుంచి ఫస్టు ఎళ్ళిపోండి. ఎందుకంటే చాలా సార్లు మీరు ఏమి మాట్లాడకుండా ఉండడం, మీరు ఏమి ఎక్స్‌ప్రెస్ చేయకుండా ఉండడమే చాలా మంచిది కాబట్టి. అవతల మనిషి కోపంగా ఉన్నప్పుడు మీరు నవ్వుతూ రియాక్ట్ అవ్వండి. వాడికి ఏమి చేయాలో అని వాడికి తెలీదు కాబట్టి. ఇలాంటి రియాక్షన్స్ వల్లే మన లైఫ్‌లో జరిగే చాలా నాన్‌సెన్స్ మనము కట్ చేయొచ్చు. ఇది వదిలితే సోషల్ మీడియా. సోషల్ మీడియాలో అయితే ఒక పోస్ట్‌కి ఎవడెవడో కామెంట్లు పెడుతూ ఉంటాడు. అన్నిటికి మనము రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇకపోతే న్యూసు. ఎక్కడో ఏమో జరుగుతది. వాటి గురించి నువ్వు మీ ఫ్రెండ్స్ కాడ డిస్కషన్ చేసి, నువ్వు వైల్డ్‌గా థింక్ చేసి, దాని గురించి ఆర్గ్యూ చేసి, ఇవన్నీ ఎందుకు? అంతొద్దు మనకి. సో, ఇవన్నీ మనకి అవసరమా? కాదు. మనకి పనికొచ్చే వాటి కోసమే మనము రియాక్ట్ అవుదాం. అంతే.